హాయ్ అండి. మా గ్రామ దేవత శ్రీ తాళమ్మ తల్లి అమ్మవారిని అత్తోరింటికి ఆనించి అమ్మవారింటికి తీసుకురావడానికి అయితే అందరూ వెళ్తున్నాం. వచ్చే దారిలో మహిళా భక్తులు అందరూ కూడా అమ్మవారికి సాంప్రదాయంగా స్వాగతం పలుకుతారు. హిందూ సాంప్రదాయం నచ్చిన వారు వీడియో ఫుల్గా మా ఊరి సాంప్రదాయం అంతా ఈ వీడియోలో ఉంటుంది, చూడండి. వీధికి కూడా జనం అలాగా పెరుగుతూ అమ్మవారిని అయితే ఉత్సాహంగా స్వాగతిస్తారు. సెల్ ఫోన్లు అడ్డుకుని చిన్నపిల్లలందరూ కూడా గేమ్స్ ఆడి ఈ రోజుల్లో పిల్లలందరూ కూడా అమ్మవారి ఊరేగింపులో పాల్గొనడం చూసి నాకైతే చాలా సంతోషంగా ఉంది. వీడియో ఫుల్ వరకు చూడండి. ఇంకా ఎదరికైతే చాలామంది భక్తులు ఈ ఊరేగింపులో పాల్గొంటారు. మా గ్రామ దేవత శ్రీ తాళమ్మ తల్లి అమ్మవారిని అయితే అత్తింటి వారి నుంచి పుట్టింటికి అయితే ఇలా తీసుకెళ్తున్నాం. మరి మీ గ్రామ దేవతను ఎలా తీసుకొస్తారో కామెంట్ చేయండి. నెల రోజుల పాటు మా పుట్టింటి దగ్గర ప్రతి వీధి ప్రతిరోజు కూడా అమ్మవారు అయితే తిరుగుతారు. మళ్ళీ అత్తింటి వారికి అయితే సంవత్సరాది రోజున వెళ్తారండి అత్తవారింటికి. ఈ ఊరేగింపు అయితే చాలా బాగుంటుంది. ఈ నెలల్లో కూడా మాకు పెద్ద పండగలా ఉంటుంది.
ప్రతి చిన్న పిల్లవాడు కూడా ఈ ఊరేగింపులో పాల్గొంటున్నారండి. నాకైతే చాలా సంతోషంగా ఉంది. మీరు కూడా చూడండి. అమ్మవారికి అయితే చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్క మహిళా భక్తులు కూడా అమ్మవారికి కాళ్ళు కడిగి అమ్మవారికి స్వాగతం పలుకుతున్నారు చూడండి. అలాగే ఎదరికెళ్ళే కొలది కూడా ఇంకా చాలామంది భక్తులు సెంటర్లో అయితే కలుస్తారు. వీరందరూ కలిపి అమ్మవారి ఇంటికి వరకు కూడా అందరూ వచ్చి అమ్మవారి దర్శించుకుని అప్పుడైతే ఇంటికి వెళ్తారు. యూట్యూబ్ ఛానల్లో తెలుసుకుని నాకు తెలియని విషయాలు తెలియని గుళ్ళు అయితే చాలా చూస్తున్నాను. అలాగే నేను చూసిన అమ్మవారి గుళ్ళు కూడా మీకు చూపించాలనే ఉద్దేశంతో